నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరికి దగ్గరైనా మీరు అపార్ట్మెంట్ కొంటానని చెప్పేసి బిల్డర్ దగ్గర అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను అన్న టైంకి కట్టకపోతే ఏం చేయాలి? అంటే సివిల్ సూట్ వేయాలా? లేకపోతే కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేయొచ్చా? లేకపోతే రేరా కింద రియల్ ఎస్టేట్ ట్రిబ్యునల్ వచ్చింది కదా, అక్కడ ఫైల్ చేయాలా? అంటే నిన్న తాజాగా నేషనల్ రెడ్రెసల్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పిచ్చింది. ఇద్దరు మెంబర్లు, ఎం సుభాష్ చంద్ర, డాక్టర్ సదానంద శంకర. ఈ కేసులో ఏమైంది? ఒక వ్యక్తికి ఫ్లాట్ కట్టిస్తాను అని చెప్పి బిల్డరు డబ్బులు తీసుకున్నాడు, 15 లక్షల చిల్లర. తీసుకున్న తర్వాత అన్న టైంకి ఇవ్వలేదు. లీగల్ నోటీస్ పంపించాడు ఎవరైతే డబ్బులు కట్టాడో. నాకు నువ్వు డబ్బులు తీసుకుని ఇట్లా ఫ్లాట్ కట్టి ఇస్తానన్నావు, ఇవ్వలేదు కాబట్టి నాకు కట్టేయకపోతే నీ మీద లీగల్ చర్య తీసుకుంటాను అంటే లీగల్ నోటీస్ తీసుకుని కూడా అతను ఏమీ చర్య లేకపోతే చేసేది లేక డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టాడు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్కి జ్యూరిడిక్షన్ లేదు. ఏదైనా ఉంటే రేరా కింద వెళ్ళాలి, లేకపోతే సివిల్ సూట్ వేసుకోవాలి. కన్జ్యూమర్ కోర్టుకి ఇటువంటి సంబంధాలు లేవు, ఇటువంటి అధికారాలు లేవు, ఇటువంటి జ్యూరిడిక్షన్ లేవు అని సదర్ బిల్డరు ఇట్లా కౌంటర్ ఫైల్ చేస్తే ఇది నేషనల్ రెడ్రెసల్ కమిషన్ దాకా వస్తే ఇద్దరు మెంబర్ల బెంచ్ ఈ విధంగా తీర్పు వచ్చింది. ఇట్లా ఎవరైనా బిల్డరు డబ్బులు తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టి డ్రాగ్ చేస్తే కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్కి జ్యూరిడిక్షన్ ఉంది. సివిల్ సూట్ వేసే అవసరం లేదు, రేరా కింద కూడా వేసే అవసరం లేదు. ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా ఇట్లా అపార్ట్మెంట్ కట్టిస్తానని డెవలపరు డబ్బులు తీసుకుని, బిల్డర్ డబ్బులు తీసుకుని కట్టకపోతే ఇట్లా కన్జ్యూమర్ కోర్టులో ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. కన్జ్యూమర్ కోర్టుకి జ్యూరిడిక్షన్ ఉంది, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కిందకు వస్తుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.